హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు 28 బ్లౌజ్ అంటే చెస్ట్ పార్ట్ చాలా తక్కువగా ఉంటుంది కదా, ఆ పర్సన్కి వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరికి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ రావాలంటే ఒక ఫార్ములా అంటూ ఫాలో కావాలండి. మనము అందరికి వేసినట్టు షోల్డరు చంక డౌన్ వేసామంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ రాదు. అంటే సైజుని బట్టి చేసుకుంటేనే ఏదైనా కానీ మనకి ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ అంటే లాస్ట్ సైజ్, అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కదా, దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇది వచ్చేసి సింగిల్ బ్లౌజ్ అంటే 2 బైట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా, ఈ క్లోజ్లు వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇలా డబల్ ఫోల్డ్లో ఉంది కదా, ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మెజర్మెంట్లో తీసుకున్నాం. ఎప్పుడైనా సరే మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కింద ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే సరి చేసుకోండి. ఇది వచ్చేసి నాకు స్ట్రైట్గానే ఉంది. మీకు అలా ఏమైనా క్రాస్గా ఉంటే స్కేల్ తోటి లైన్ వేసుకొని దీన్ని స్ట్రైట్గా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి కొల బ్లౌజ్ ఇచ్చారండి. అంటే బ్లౌజులలో ఇదే లాస్ట్ సైజ్ అండి. 26 కూడా ఉంటుంది, కానీ అంత చిన్న సైజ్ బ్లౌజ్ ఎవరు కుట్టించుకోరు. లాస్ట్ 28 ఇలా చూసారా. ఇది బ్లౌజ్ పొడవు తక్కువనేది, చెస్ట్ లూజు తక్కువనేది, అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్. ఇలాంటి బ్లౌజ్ మనకు రేర్గా వస్తాయి. ఈ బ్లౌజ్కి షోల్డరు, చంక డౌను, నెక్ వెడల్పు ఇవి ఎలా తీసుకోవాలనేది డౌట్ ఉంటుంది కదా బిగినర్స్కి. ఇది క్లియర్ చేస్తూ ఇవాళ మనము ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకున్నాం. ఇది వచ్చేసి నెక్ బ్రాడ్గా ఉందండి. వీళ్ళు సైజుని బట్టి కాకుండా ఒక అందాజుగా వేశారు. చూడండి, ఇంత నెక్ అయితే ఈ చిన్న సైజ్ బ్లౌజ్ షోల్డర్లు జారుతాయి కాబట్టి ఆవిడ ఈ థ్రెడ్ తోటి మేనేజ్ చేస్తున్నారు. కానీ మనం ఇంత బ్రాడ్ పెట్టకూడదండి. ఈ వెడల్పు అనేది తగ్గించాలి. ఇంత పెట్టామంటే మనకి చిన్న సైజ్ బ్లౌజ్కి ఆగదు. ఇది వచ్చేసి 30 సైజ్ వాళ్ళకి పెట్టినా ఓకే, కానీ 28 వాళ్ళకి ఇంత వెడల్పు నెక్ అనేది తీయకూడదు. వర్క్ వేసే వాళ్ళకి సైజ్ తెలియకేసారు ఏమో తెలియదు, కానీ మనము రెడీమేడ్ అయితే ఇలానే ఉంటుందండి. మనం ఓన్గా వేయించుకుంటే మన సైజుని బట్టి నెక్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను కుట్టిన బ్లౌజేనండి. ఇది వన్ ఇయర్ బ్యాక్ కుట్టాను. ఇక్కడ ఏంటంటే చాలా విత్ తోటి వేసారు వర్క్. నేను ఇక్కడ సెంటర్లో ఇలా పట్టేసుకొని కుట్టినా కానీ ఇంత వెడల్పు వచ్చింది నెక్. ఇప్పుడు దీన్ని బట్టి మనము బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బ్లౌజ్ పొడవు. ఈ బ్లౌజ్ పొడవు ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు ఇక్కడ ఇలా కొలుసుకోవాలి. ఫస్ట్ ఇలా కొలత వేసుకున్నాం కదా. ఇది వచ్చేసి 12 ఇంచులు ఉంది. బ్లౌజ్ పొడవు 12 ఉంది. మన కింద బ్యాక్లో పట్టి వేయడానికి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, దానికి కలుపుకొని ఒక 1 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ వచ్చేలాగా 1 ఇంచ్ అంటే 12 ఇంచులు ఉంటే మనం 13 ఇంచులు అనేది పొడవు తీసుకోవాలి. ఇప్పుడు మనకు పొడవు వచ్చేసింది కదా. తర్వాత వచ్చేసి బ్యాక్లో ఈ పట్టిని కూడా ఒకేసారి మెజర్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి 3.5 ఉంది. దీనికి కింద 1/4 ఇంచు బ్యాక్ పట్టి వేయడానికి, పైన నెక్ పీస్ వేయడానికి 1/4 ఇంచు, అంటే 3.5 ఉంటే మనము 1/2 ఇంచు కలుపుకొని కింద పైకి ఖర్చు కలుపుకొని 3.5 వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు, నెక్ లెంత్ అంటే పైనుంచి కొలవడం కష్టం కాబట్టి బిగినర్కి పట్టి కొలుసుకొని దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనం పొడవు వేసుకున్నాం. ఆ పొడవు వచ్చేసి 12 ఇంచులు ఉంటే కింద 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాం. ఇలా కింద 1/2 ఇంచ్ యాడ్ చేశాను కదా. తర్వాత 12 ఇంచులు పెట్టేద్దాం. ఇక్కడ 12 ఇంచులు పెట్టాను కదా. ఇక్కడ కూడా 12 ఇంచులు పెట్టేసుకుంటే మనకి షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా 2 దగ్గరలా మనం మార్కింగ్ ఇచ్చుకోవాలి. అంటే మనకు షోల్డర్ అనేది స్ట్రైట్గా రావడం కోసం ఇలా ఇది 1/2 ఇంచు, ఇది 12 ఇంచులు, ఇక్కడ మరొక 1/2 ఇంచు ఇలా. ఈ కిందిది పైది మనకు ఖర్చు కోసం, ఇది ఒరిజినల్ అండి. ఇలా తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు తీసుకొని దీనికి ఖర్చులు ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి, ఇక్కడ ఉక్సు పట్టి ఉంది కదా, ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా చివరి దాకా ఇలా మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేస్తే మనకి ఇక్కడ కాజా పట్టి వస్తుంది కదా, ఇది కొలతలోకి రాదండి, దీన్ని వదిలేయండి. వదిలేస్తే మనకి 23 వచ్చింది. నడుము లూజ్ వచ్చేసి 23. ఈ 23ని ఇలా మరొక ఫోల్డింగ్ పెట్టేద్దాం. అంటే ఇక్కడికి 2 లేయర్లు అవుతుంది. దీన్ని మరి ఒక ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం. ఇలా 4 మడతలు వేస్తే మనకి ఎంత వస్తుందో, ఇది లోపలికి వెళ్ళింది. ఇలా 4 మడతలు పెట్టేస్తే మనకి ఎంత వచ్చింది,
5:30 వచ్చింది. అంటే మనం ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నడుము లూజ్ 23 అయితే దాంట్లో 4వ భాగాన్ని ఇక్కడ వేసేసుకుంటున్నాం. 5:30 ఇలా వేసాం కదా. వేసిన తర్వాత బ్యాక్లో మనం డాట్ వేస్తాం కదా ఇక్కడ లూజ్ కోసము, కింద నడుము పట్టుకోవడానికి టైట్గా, పైన కొంచెం లూజ్ రావడానికి, పైకి వెళ్ళి కొద్ది బాడీ పెద్దగా ఉంటుంది కదా, దానికోసం ఇక్కడ టక్స్ వేస్తాం కదా. ఆ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఇలా తీసేసుకోండి. ఇలా తీసిన తర్వాత ఖర్చు కోసం, ఖర్చు అంటే మన ఇష్టం అండి. 1 ఏం తీసుకోవచ్చు, 1.5 ఏం తీసుకోవచ్చు, 2 ఇంచులు ఏం తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచులు తీసుకున్నాను. ఇలా తీసాం కదా. తీసిన తర్వాత ఈ బ్లౌజు చెస్ట్ చూద్దాం. ఇప్పుడు నడుము వచ్చేసింది కదా, చెస్ట్ పార్ట్ వచ్చేసి మీరు బ్యాక్ లైన్ తీయచ్చు, లేదంటే ఫ్రంట్లో ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మెజర్ చేస్తే నాకు చంక ఫిట్టింగ్ కుట్టుంది కదా, ఇక్కడ దాకా ఇలా మెజర్ చేయండి. మెజర్ చేస్తే నాకు వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. అంటే మనకి ఇది 4 భాగాలుగా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఒకటి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసేస్తే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 28 వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 28. ఇందులో 4వ భాగం వచ్చేసి 7 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 28 చెస్ట్ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఎంత వేయాలి, చంక డౌన్ ఎంత వేయాలనే డౌట్ వస్తుంది. చిన్న సైజు కదా, అందరికి వేసినట్లు వేస్తే కుదరదు. కాబట్టి మనం 28/6 వేసుకోవాలి. 28/6 చేయండి, మీకు షోల్డరు చంక డౌన్ ఎంత వేసుకోవాలనేది తెలుస్తుంది. 28ని మనము /6 వేస్తే మనకి 4.6 వస్తుంది. అంటే 4.5 కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే మనము 4.5 అని పెట్టుకోవచ్చు షోల్డరు, లేదా 4:30 అయినా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి 4.5 పెడుతున్నానండి. అంటే మనము చెస్ట్ను 6 భాగాలుగా డివైడ్ చేస్తే ఆ 6వ భాగం ఎంత వస్తుందో దాన్ని ఇక్కడ మనం షోల్డర్ కిందకి వేసుకోవచ్చు. ఇది మీకు తెలియడం కోసం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు చెస్ట్ను 6 భాగాలుగా విడదీసుకొని ఇక్కడ వేసుకున్నాను షోల్డర్ 6వ భాగాన్ని. తర్వాత డౌన్, చంక డౌన్ వచ్చేసి 1/2 ఇంచును వదిలేసానండి షోల్డర్ జాయింటింగ్ కోసం. తర్వాత ఇక్కడ కూడా నేను 4.5 ఇంచులు అనేది పెడుతున్నాను. ఇలా షోల్డర్ ఎంత పెట్టామో చంక డౌన్ అంత పెట్టాను. ఈ 1/2 ఇంచు వదిలేసి ఈ 1/2 ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి మనం. ఇలా పెట్టిన తర్వాత ఇందులో మనము 2:15 దగ్గర, అంటే 4.5లో సగం 2:15 దగ్గర ఇలా ఒక మార్కింగ్ ఇచ్చాను. ఇది మనం రౌండింగ్ తీయడం కోసం ఈ మార్కింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4.5 పెట్టాం కదా, ఈ కింద కూడా 4.5 వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు ఒక లైన్ అనేది ముందుకు వెళ్ళింది. ఇలా ఇక్కడికి మనకు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇది చెస్ట్లో 4వ భాగం, అంటే 28లో 4వ భాగం 7 ఇంచులు. ఇక్కడ 7 ఇంచులు వేసేసాను కదా. తర్వాత 1.5 ఇంచు మన కుట్ల కోసం. ఇలా ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇది వచ్చేసి చెస్ట్ లూజ్, ఇది కుట్లకి వేసాం. వేసిన తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్. మనం 30-32 సైజ్ అయితే మనకి ఇక్కడ 1 ఇంచ్ పెడతాం కదా, ఇక్కడ వచ్చేసి 30 ఇంచు పెట్టుకున్నాం. ఇలా ఇక్కడ ఈ ఎల్ షేప్, అంటే మన చంక రౌండింగ్ దగ్గర 30 ఇంచు వరకు ఇలా పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఈ మార్కింగ్ని ఈ మూడింటిని ఇలా కలిపామంటే మనకి ఇక్కడ చంక రౌండింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా చంక రౌండింగ్ వచ్చింది కదా. ఒకసారి మన కొల బ్లౌజ్లో నుంచి చంక లూజ్ అనేది చెక్ చేసుకున్నాం. ఇలా హ్యాండ్ ఉల్టా పాటు తీసుకొని ఫ్రంట్లో తీయకండి, ఫ్రంట్లో లోతు తీస్తాం కాబట్టి మనకు చంక లూజ్ కరెక్ట్గా తెలియదు. చంక లూజ్ చెక్ చేసుకోవాలంటే మనకు బ్యాక్ సైడ్లో, బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో ఈ చంక లూజ్ అనేది తీసుకోవాలి. ఇలా ఈ షోల్డర్ నుంచి ఈ ఫిట్టింగ్ కుట్టుంది కదా, కరెక్ట్ ఇక్కడికి మెజర్ చేసుకోండి. ఇలా మెజర్ చేస్తే నాకు వచ్చేసి 6.5కు ఒక గీత ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం, కరెక్ట్గా వేస్తున్నాము లేదో మనం ఒకసారి చూసుకోవాలి కదా. ఇలా చూస్తే నాకు ఒక లైన్ తక్కువ వస్తుందండి, 6.5 వస్తుంది. మళ్ళీ మార్కింగ్ అనేది కొంచెం ఇలా జరిపి వేసుకున్నాం. ఇలా ఇక్కడ నాకు పైకి వెళ్ళింది, ఇక్కడ టచ్ కావాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా 6.5 ఒక గీత అనేది వచ్చిందండి, సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ మనం ఇలా, ఇది వచ్చేసి మన ఖర్చు కోసం అండి, ఇది వచ్చేసి ఫిట్టింగ్ కుట్టు. ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు వచ్చేసి ఇది వచ్చేసి 1.5 ఇంచులు ఖర్చు కోసం. ఇలా వేసాం కదా. ఇలా వేసిన తర్వాత మనం బ్యాక్ నెక్ను ఒకసారి మెజర్ చేసాం. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి బ్యాక్ నెక్ను ఎలా తీసుకోవాలనేసి. పైనుంచి తీసుకోవాలంటే బిగినర్కి రాదు కదా,
ఇలా బ్యాక్ పట్టిని మెజర్ చేసుకోండి. ఇది 3.25 వచ్చింది కదా. ఈ 3.25 అంటే ఇక్కడ మనం నెక్ పీస్ వేసినప్పుడు 1/2 ఇంచు, ఇక్కడ బ్యాక్ పట్టి వేసినప్పుడు తగ్గిపోతుంది కదా. ఇలా 3.25 వచ్చింది కదా. ఇది నెక్ పీస్ వేయడానికి 1/2 ఇంచు, కింద బ్యాక్లో పట్టి వేయడానికి 1/2 ఇంచు. అంటే మనకి 1/2 ఇంచు అనేది మనకు మైనస్ అవుతుంది కాబట్టి 3.30 తీసుకుందాం. ఇలా 3.25 ఉంది, మనం 3.30 తీసుకుంటే ఈ నెక్ అనేది సరిపోతుంది. ఈ పట్టి వచ్చేసి ఈ కింది నుంచి 3.30 దగ్గరికి మార్కింగ్ పెట్టుకున్నాం. ఇలా ఇక్కడికి మనకు నెక్ అనేది వస్తుంది. ఇలా ఉంది కదా. ఈ సైజుకి వచ్చేసి నెక్ వెడల్పు ఎంత వేసుకోవాలనే డౌట్ రావచ్చు. మనం షోల్డర్ 4.5 పెట్టాం కదా. ఈ నెక్ వచ్చేసి 1.30 పెట్టుకోవాలి. 1.30 మనం 30కి 32 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి 2 ఇంచులు పెడతాం కదా. ఇది చిన్న సైజు కాబట్టి 1.30 అంటే 2 ఇంచుల్లోంచి 1.25 తీసేసి 1.30 ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా 1.30 వేసాం కదా. ఈ కింద వచ్చేసి 2.25 అంటే ఇక్కడికంటే ఇక్కడ 1/2 ఇంచు పెరగాలి కదా. 2.25 వేస్తే సరిపోతుంది. ఇలా ఇక్కడ 1.30 వేసాను, ఇక్కడ 2.25 వేసాను. చూడండి, మనము చెస్ట్లో 6వ భాగాన్ని షోల్డర్ వేసాము. చెస్ట్లో 6వ భాగాన్ని ఈ ఖర్చు చెస్ట్లో 6వ భాగాన్ని చంక డౌన్ వేసుకొని దానికి 1/2 ఇంచు షోల్డర్ జాయింటింగ్ వేసాము. ఇలా ఒక మెథడ్ అంటూ ఫాలో అవ్వండి మీరు. చెస్ట్లో 6వ భాగంతో షోల్డర్ వేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఎవరికైనా కానీ చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ కరెక్ట్ ఫిట్టింగ్ ఇస్తారు కస్టమర్కి. మళ్ళీ మీ దగ్గరికి కస్టమర్ రావడానికి ఇష్టపడతారంటే ఫిట్టింగ్లో ఏ మార్పు లేకుండా మన బొటిక్లో ఎలా స్టిచ్ చేసామో అలాంటి ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు ఈ కార్నర్లో 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇలా ప్రతిదీ మనం మెజర్ చేసుకోవాలి, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి నేను ఎక్కువ శాతం బ్లౌజులన్నీ కట్ చేసేది చెస్ట్లో షోల్డర్కి అయితే 6వ భాగాన్ని తీసుకుంటాను. మామూలుగా ఉక్సు పట్టి దగ్గర కానీ వేరే వాటికి వచ్చేసి చెయ్యి డౌన్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి నేను చెస్ట్లో 10వ భాగాన్ని 6వ భాగాన్ని 10వ భాగాన్ని ఇలా యూజ్ చేస్తూ నేను బ్లౌజ్ కటింగ్ చేస్తానండి. నాకు ఒక్క బ్లౌజ్ కూడా రిటర్న్ రాదండి. కరెక్ట్ ఫిట్టింగ్ తోటే కస్టమర్కి ఇవ్వగలను. ఉజ్జాయింపుగా కొలతలతోటి అంటే బ్లౌజులు అంత నీట్గా కుదరవండి. మీరంటూ ఒక మెథడ్ని సెట్ చేసుకొని దాన్ని ఫాలో అవుతూ కట్ చేయండి. ఎలా కట్ చేసినా సరే ఈ మెథడ్ని ఫాలో అవుతూ కట్ చేస్తే చాలా ఫిట్టింగ్ వస్తుంది. మీ కస్టమర్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వచ్చేసి బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసాం కదా. నెక్ను కూడా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాం. ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఇంత నెక్ డీప్ తీస్తే వీళ్ళకి జారుతుంది ఏమైనా డౌట్ రావచ్చు మీకు. ఇలాంటి వారికి ఇక్కడ కొంచెం ఇక్కడ 1/4 ఇంచు అనేది ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఇక్కడ నెక్ అనేది జారకుండా పట్టినట్లు ఉంటుంది. ఇక్కడికంటే ఇక్కడ 1/4 ఇంచు ఇలా కట్ చేసామంటే ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో డాట్ కోసం మార్కింగ్ చేద్దాం. ఈ బ్యాక్ డాట్ మార్కింగ్ కూడా ఒక మెథడ్ చెప్తా చూడండి. ఇది కూడా చెస్ట్లో 10వ భాగాన్ని యూజ్ చేయొచ్చు. 28 అంటే 28లో 10వ భాగము 2.8 వస్తుంది. అంటే 2.30 దగ్గరకు వస్తుంది. ఇలా 2.30 దగ్గర ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకొని దీన్ని సెంటర్ చేసుకొని ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వేసేసుకోండి. అలానే ఇదే 2.30 ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి ఇదే 2.30 లెంత్ కూడా పెట్టేసుకోండి. ఇలా ఇది చెస్ట్లో 10వ భాగం. షోల్డర్కి చంక డౌన్కి వచ్చేసి మనం చెస్ట్లో 6వ భాగాన్ని యూజ్ చేసాము. ఇక్కడ విడ్త్ కానీ లెంత్ కానీ చెస్ట్లో 10వ భాగాన్ని యూజ్ చేసాం. ఇలా ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందండి. ఈడ డాట్ వేసామంటే ఇక్కడ ఈ డాట్ పెడితే ఇది బ్యాక్ పట్టేసినట్లు ఉంటుంది. ఇక్కడ పైన మన బాడీ పెరిగిన లూజ్ అనేది వస్తుంది. దానికోసమే ఈ డాట్ అనేది వేస్తాం. ఇలా మన బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇది వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీని గురించి చెప్పుకున్నాం. మనము బ్లౌజు ఈ చివర్లో బాడీ కట్ చేసాం కదా, ఈ చివర్లో వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇలా ఈ చివర్లో హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం. ఇదైతే చాలా పెద్దగా ఇచ్చారండి క్లాత్. 1 మీటర్ క్లాత్ ఇచ్చారు. ఇలా బ్లౌజ్ చూస్తే 28 ఉంది. ఇది వచ్చేసి 1 మీటర్ ఉంది. ఇలాంటి సైజు వారికి చిన్న హ్యాండ్స్ అయితే 60 సెంటీమీటర్లో కూడా బ్లౌజ్ కుట్టొచ్చు అండి. 60-70 సెంటీమీటర్లో కుట్టొచ్చు. కానీ వాళ్ళు వచ్చేసి 1 మీటర్ పీస్ తెచ్చి ఇచ్చారు. మనం మిగిలిన క్లాత్ వేస్ట్ చేయకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా చాలా
బ్లౌజ్ పీసు తక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి సేఫ్ బెల్ట్లకు అలానే ఉక్స్ పట్టి కాజా పట్టికి అనేది యూజ్ చేసుకుంటాం నెక్ పీస్లకు అలా. ఇప్పుడు వచ్చేసి మనం 2 చేతులు రావడం కోసం ఇలా డబల్ ఫోల్డ్, ఆల్రెడీ ఇది డబల్ ఫోల్డ్ ఉంది, ఇలా ఇది డబల్ ఫోల్డ్ ఉంది, దీన్ని మరొక ఫోల్డ్ వేసాను అంటే మనకి 2 హ్యాండ్స్ రావడం కోసం. ఇలా వేసిన తర్వాత ఇది వచ్చేసి మనం హెమ్మింగ్ చేస్తాం కదా, చూడండి ఫస్ట్ హ్యాండ్ పొడవు చూసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఇలా మెజర్ చేస్తే మనకి 4.5 ఇంచులు ఉందండి. 4.5 ఇంచులు ఉంటే ఇది హెమ్మింగ్ కోసం కింద 1 ఇంచు, పైన షోల్డర్ జాయింటింగ్ కోసం 3 పాయింట్లు మొత్తం వేసేసుకున్నాం మార్కింగ్. ఫస్ట్ వచ్చేసి కింద 1 ఇంచ్ వేస్తున్నాను. ఈ 1 ఇంచ్ ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు డబల్ ఫోల్డ్ చేస్తాం కదా, ఒకటి చిన్న ఫోల్డింగ్ ఒకటి హెమ్మింగ్ ఫోల్డింగ్, దానికోసం వచ్చేసి ఒక 1 ఇంచ్ పెట్టాను. ఇలా 1 ఇంచ్ వేసాం కదా, వేసిన తర్వాత ఫస్ట్ చెయ్యి లూజ్ చూద్దాం. చెయ్యి లూజ్ వచ్చేసి ఇలా చూస్తే 5 ఇంచులు ఉంది. ఇక్కడ మనం 5 ఇంచులు పెట్టేసుకున్నాము, ఇలా పెట్టాము కదా. తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 4.5 ఉంది కదా, ఇలా ఈ ఖర్చును వదిలేసి ఇక్కడ 4.5 పెట్టేద్దాం. ఇలా ఇక్కడ 4.5 పెట్టాం కదా, ఈ చివర్లో కూడా ఇదే 4.5 పెట్టేసుకొని చెస్ట్లో 10వ భాగం, చెస్ట్లో 10వ భాగం వచ్చేసి 2.30 వస్తుంది. ఇలా 2.30 అంటే 2.8 వస్తుంది కదా, నేను 2.7 దాకా తీసుకున్నాను. ఒక పాయింట్ అటు ఇటు అయితే ఏం కాదనేసి ఇలా తీసుకున్నాను. ఇలా తీసిన తర్వాత మన చంక లూజు ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి ఇక్కడ డౌన్కి చంక లూజ్ వచ్చేసి 6.5 ఇలా పెట్టాం కదా. పెట్టిన తర్వాత ఇక్కడ ఒక 1.5 ఇంచులు ఖర్చు కోసం ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఇలా ఒక 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా వేసుకోవాలి మార్కింగ్. చూసారా? ఇలా వేసాం కదా లైన్, దీన్ని ఇలా కొంచెం లైట్గా డార్క్ చేసుకున్నాము. ఇలా తర్వాత మనం ఒక 3 పాయింట్ అనేది హ్యాండ్ షోల్డర్ 2 జాయిన్ చేయడం కోసం మళ్ళీ ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఇలా ఇచ్చుకున్నాం కదా. ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకు ఫిట్టింగ్ కుట్టు, ఇలా ఫిట్టింగ్ కుట్టు వేసిన తర్వాత కింద ఇలా క్రాస్ వేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 కదా మనకి, ఈ 1.5 ఇక్కడ వేసేసుకొని ఇక్కడ కూడా ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు మనకు కరెక్ట్ సరిపోతుంది. ఇది మనం బాడీకి సరిపోతుందో లేదనే డౌట్ వస్తే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మన ఖర్చు మార్కింగ్ వదిలేసి ఈ చంకకు ఈ బాడీకి సెట్ అవుతుందో లేదో ఒకసారి ఇలా చూసుకోండి. చూసారా? మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఈ చంక రౌండింగ్కు హ్యాండ్కి కరెక్ట్ సరిపోతుంది. బిగినర్స్ అయితే ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత కట్ చేయండి. మరి కట్ చేసిన తర్వాత మనకు రాదు కదా, ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఇది వచ్చేసి హ్యాండ్ డౌన్ మనం ఎంత తీసుకున్నాము, చెస్ట్లో 10వ భాగం. ఇక్కడ మనము చెస్ట్లో 10వ భాగాన్ని యూజ్ చేస్తాం. బ్యాక్లో డాట్ వేయడానికి, అలానే చంక డౌన్కు మనం చెస్ట్లో 10వ భాగాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇది ఫోల్డింగ్ కోసం, ఇది వచ్చేసి చంక ఫిట్టింగ్ కుట్టు, ఇక్కడ వచ్చేసి షోల్డర్ మీద కరెక్ట్ సెంటర్ రావడం కోసం ఇక్కడ 3 ఇలా కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ పూర్తి అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇందులో మనము ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ నుంచి కట్ చేద్దాము, క్లాత్ వేస్ట్ కాకుండా. క్లాత్ ఉన్నా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఇది వచ్చేసి మనము బ్యాక్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మనకు ఆపోజిట్లో, క్లోజ్ వచ్చేసి మన సైడ్ ఉండే కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్కి వచ్చేలాగా ఇలా క్లాత్ అనేది మార్చుకోవాలి. ఇలా మార్చిన తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ అంటే మనము బ్లౌజ్ పీస్ని క్రాస్ వేసుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని నేను ఇలా క్రాస్ వేస్తున్నాను. అంటే ఎప్పుడైనా సరే మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా, ఆ ఓపెన్ సైడే నెక్ వచ్చేలాగా ఇలా వేసుకోవాలి క్లాత్ అనేది. ఇలా వేసుకున్నామంటే మనకి ఇక్కడ సేఫ్ బెల్ట్లు వస్తాయి కదా, క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా క్రాస్గా వేసేసుకొని కింద సేఫ్ బెల్ట్ కోసం ఇలా 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టేయండి. ఇలా 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టారు కదా. ఇలా పెట్టిన తర్వాత చుట్టూ మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఈ ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి.
నేను క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోలేదండి, పెట్టుకుంటే మీకు ఎలా చేసుకోవాలనేది క్లియర్గా తెలిసేది. ఈసారి నెక్స్ట్ టైం ఈ మెథడ్లో కట్ చేసినప్పుడు నేను మీకు క్యాలిక్యులేటర్లో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ మొత్తం మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తాం కదా, చేసిన తర్వాత మన ఒంటి పైన వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి కొలుసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ కొలిసేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు జాయిన్ చేస్తాం కదా, దానికోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇలా మెజర్ చేయండి. చేస్తే 5.5 ఇంచులు మనకి ఫ్రంట్ నెక్ అనేది ఉంది. ఇక్కడి నుంచి 5.5 ఇంచుల దగ్గరికి ఇలా ఎల్ షేప్లో వేయండి. ఇలా ఎల్ షేప్లో వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా కిందికి లైన్ వేసేయండి. ఇలా వేస్తే మనకి బ్యాక్ పార్ట్ పని అయిపోయింది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకోండి. ఇలా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకొని మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మనం కొల బ్లౌజ్ అంతా నెక్కు తీసామా లేదా అనే డౌట్ వస్తే మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చంకలో ముడతలు రాకుండా లోతు తీసుకోండి. ఈ లోతు వచ్చేసి ఈ మిడిల్లో మాత్రమే తీయాలండి, ఇటు ఇటు తీయకూడదు. ఈ మిడిల్లో మాత్రమే, ఇక్కడ ఈ మిడిల్లో మాత్రమే లైట్గా ఇలా ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఇలా తీసేసుకోండి. అంటే మనకి ఇటు ఇటు కట్ కావద్దు, ఓన్లీ ఈ మిడిల్లో మాత్రమే లోతు తీయాలి. ఇలా లోతు తీసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి డాట్. ఈ డాట్ వేసుకునేటప్పుడు మీరు బ్లౌజ్ నుంచి అయినా కొలత తీసుకోవచ్చు, లేకుంటే ఇది చెస్ట్లో 3వ భాగాన్ని, అంటే మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ వచ్చేసి చెస్ట్లో 3వ భాగాన్ని కూడా తీసుకోవచ్చు. చెస్ట్ను 3 భాగాలుగా డివైడ్ చేసి ఎంత వస్తే దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని వేసుకోవచ్చు. అది మరొక వీడియోలో చూపిస్తానండి ఎలా తీసుకోవాలనేసి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ నుంచే తీసుకున్నాం. ఇలా ఉల్టాలో తిప్పుకొని మనము బ్లౌజ్ని ఇలా నీట్గా పరుచుకోండి. ఇలా ఉల్టా పార్ట్ తిప్పుకొని బ్లౌజ్ని ఇలా నీట్గా పరుచుకుంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది, ఇక్కడ ఎండింగ్ డాట్ ఉంది. ఈ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ మెజర్ చేయండి. మెయిన్ డాట్ వచ్చేసి మనకి 8.5 ఇంచులు ఉంది. ఈ ఎండింగ్ డాట్ వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. సారీ అండి, 10 ఇంచులు ఉంది ఎండింగ్ డాట్. మెయిన్ డాట్ 8.5 ఉంది, ఎండింగ్ డాట్ 10 ఉంది. ఇప్పుడు మనం దీన్ని వేసేసుకున్నాం. దీన్ని వేసేసుకోవాలంటే చెస్ట్లో 10వ భాగం, ఇక్కడ 2.30 ఇలా ఒక మార్కింగ్ పెట్టాం కదా. ఇక్కడ షోల్డర్లో సెంటర్ ఇలా 2.30 ఉంది కదా, ఇక్కడ కూడా షోల్డర్ వచ్చేసి దీని సెంటర్ ఇలా ఇలా చూసుకొని దీనికి ఇలా స్ట్రైట్గా రావాలి మనకి. ఇలా వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి 8.5 దగ్గర మెయిన్ డాట్, 10 ఇంచుల దగ్గర ఎండింగ్ డాట్ ఉంది కదా, ఈ 10 ఇంచుల దగ్గర ఎండింగ్ డాట్ నుంచి ఇలా ఇది మెయిన్ డాట్, ఇది ఎండింగ్ డాట్. చెస్ట్ మెయిన్ డాట్, చెస్ట్ ఎండింగ్ డాట్. దీనికి మనము ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ 1/2 ఇంచు, అలానే కింద సేఫ్ బెల్ట్ వేస్తే దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది మైనస్ అవుతుంది కదా, అంటే ఈ 10 ఇంచులకు 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చు అనేది. ఇలా మన కొల బ్లౌజ్లో నుంచి చెస్ట్ మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ 2 వేసుకొని దానికి ఒక 1 ఇంచు కింద 1/2 ఇంచు పైనకి 1/2 ఇంచు కలుపుకొని ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ మనం చెస్ట్లో 10వ భాగాన్ని వేసాం కదా, 2.30, అదే 2.30 ఇటు సైడ్ కూడా వేసుకున్నాం. ఇక్కడ కూడా చెస్ట్లో 10వ భాగాన్ని ఇలా వేసిన తర్వాత దీనికి కూడా ఖర్చులకు ఒక 1 ఇంచు. ఖర్చుల కంటే ఇక్కడ నెక్ పీస్ వేయడానికి, ఇక్కడ డాట్ పట్టడానికి, ఇక్కడ సేఫ్ బెల్ట్ వేయడానికి మొత్తానికి ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ మొత్తం టోటల్గా ఒక 1 ఇంచ్ అనేది మైనస్ అవుతుంది కాబట్టి నేను 2.30 వేసుకొని దానికి 1 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేశాను. ఇలా వేసిన తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ ఇద్దాం. ఇలా సారీ అండి, ఇలా ఇచ్చే ముందుగా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ నుంచి ఇటు 30 ఇంచు, ఈ సెంటర్ నుంచి ఇటు సైడు 30 ఇంచు ఇలా ఉండేలాగా ఈ మార్క్ అనేది వేసుకున్నాం. ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనకు 1 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచులు పెట్టేసుకోండి ఇటు సైడు. అంటే దీనికి మనం 1 ఇంచ్ వచ్చింది ఇలా గ్యాప్, ఇక్కడ 1.5 వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఈ మార్కింగ్లను ఎలా కలిపామంటే షేప్ వస్తుంది. ఇది మన బ్రా వేసుకుంటే ఏ ఫిట్టింగ్ ఉంటుందో ఆ ఫిట్టింగ్ వస్తుందండి. చెస్ట్ లేని వారికైనా ఇలా కట్ చేశారంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఇలా చూసారా, షేప్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అలా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది. ఇది చిన్న సైజు కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ అంతా కలిపి కూడా మనకి ఇది
ఎంత ఉంది, ఇది 30 ఇది 30 అంటే 1.5 ఇంచుల దగ్గరే ఉందండి ఇది. సో 1.30 ఇంచులు వచ్చింది ఇది. ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ డాట్ మొత్తాన్ని కలిపి మనం 1.30 ఇంచు అంటే పావు తక్కువ 2 ఇంచులే వచ్చింది డాట్ అనేది. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనము కరెక్ట్ వస్తుంది. అలా కాకుండా ఈ డాట్ అనేది ఎక్కువ వేసామనుకోండి, వాళ్ళకి ఇక్కడ చెస్ట్ ఉండదు కదా, లూజ్గా ఉండిపోతుంది అంతా. అలా కాకుండా వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి డాట్ పట్టినా మనము ఈ లెంతులు ఇవన్నీ కరెక్ట్గా తీసుకున్నా వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అలా కాకుండా మన క్లాత్ ఉంది కదా అని ఎక్కువ తీసామంటే ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది. తక్కువ తీస్తే టైట్ పట్టేస్తుంది, ఎక్కువ తీస్తే లూజ్ వస్తుంది. కాబట్టి బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకు పూర్తయింది కదా. ఇందులో మనం ఏమేమి యూజ్ చేసాము, షోల్డర్కి వచ్చేసి చెస్ట్లో 6వ భాగాన్ని యూజ్ చేసాము. అలానే ఇక్కడ డాట్ కోసం వచ్చేసి 10వ భాగాన్ని యూజ్ చేసాము చెస్ట్లో. ఇక్కడ 10వ భాగాన్ని యూజ్ చేసాము, ఇక్కడ 10వ భాగాన్ని యూజ్ చేసాము. అంటే 6వ భాగాన్ని 10వ భాగాన్ని యూజ్ చేసుకున్నాం మనం ఇక్కడ. ఈ 3 గుర్తు పెట్టుకోవాలండి. చెస్ట్లో 10వ భాగము, 6వ భాగము, 3వ భాగం. 3వ భాగం గురించి మనం ఇంకా చెప్పుకోలేదు, వేరే వీడియోలో చెప్పుకున్నాం. కళ్ళు మూసుకొనైనా కట్ చేయొచ్చు అండి. ఈ ఫార్ములా ఫాలో అయ్యారంటే ఎంత రాని వారికైనా సరే బ్లౌజ్ అనేది నీట్గా ఫిట్టింగ్ ఇవ్వగలరు. 1-2 సార్లు చూస్తే అయిపోయిందండి. మీరు వెంటనే క్యాచ్ చేయగలరు ఈ కటింగ్ అనేది. ఈవిడ ఫస్ట్లో అయితే వేరే దగ్గర కుట్టించేది ఏంటండి, బ్లౌజ్ ఎలా కుట్టినా కానీ ఫ్రంట్ పార్ట్ సెట్ అయ్యేది కాదంట. కప్స్ పెట్టి కుట్టించుకునేవారంట. మీకు చెస్ట్ పార్ట్ తక్కువ ఉంది కదా అందుకే బ్లౌజ్ కుదురుతలేదని చెప్పారంట. కంపల్సరీ ప్రతి బ్లౌజుకు ఆవిడ కప్ పెట్టి కుట్టించేదండి. ప్రతి బ్లౌజ్ కంటే డైలీ వేర్ బ్లౌజ్కి కప్ పెట్టియాలంటే పాడైపోతుంది కదా డైలీ వాష్ చేసేదానికి అనేసి ఒక రోజు నా దగ్గరకు వచ్చింది. ఇలా పోయిన ఇయర్ వచ్చిందండి, 1 ఇయర్ బ్యాక్ వచ్చింది ఈవిడ. ఇలా నేను ఎక్కడ కుట్టించినా ఈ ఫ్రంట్ పార్ట్లో కుదరట్లేదంటే అంత ఉబ్బుల్లాగా లూజ్గా ఉంటుంది, మీరు ఏమైనా కుట్టగలరా అంటే కుడతాను అన్నానండి. ఫస్ట్ కాస్ట్లీ సీరనే ఇచ్చారు, దానికి కప్ వేసి కుట్టాను. ఇలా ప్రతిదానికి కప్ వేసుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, కప్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలరా అంటే ఒక బ్లౌజ్ ఇవ్వండి చేసిస్తానన్న. కుట్టించిన తర్వాత ఆవిడ కాస్ట్లీ వాటికి మాత్రమే కప్ వేస్తుంది. డైలీ కానీ మన కొన్ని చిన్న చిన్న చీరలకి ఇలానే కుట్టిస్తుంది. ఇలా కట్ చేయడం వల్ల ఆవిడకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడికి పెట్టేసి కుట్టించారనుకోండి, ఇక్కడ వాళ్ళకి మజిల్ ఉండదు కదా, ఇదంతా ఇలా ముడతల కిందకు ఉంటుంది. అలా కాకుండా ఇలా షేప్ ఇచ్చామంటే మనము బ్రా వేసుకున్నప్పుడు ఎలా ఫిట్టింగ్ ఉంటుందో బ్లౌజ్ అలా ఫిట్టింగ్ వస్తుంది. వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి కట్ చేయాలండి. అలా కాకుండా మీకు చెస్ట్ పార్ట్ లేనందుకు బ్లౌజ్ కుదురుతలేదని మాత్రం అలా చెప్పకండి. ఇలా ఫార్ములా ఫాలో అవుతూ కట్ చేయండి. ఎలాంటి వారికైనా సరే మనం కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం. ఇప్పుడు వచ్చేసి మనం వీటికి సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేద్దాం. సేఫ్ బెల్ట్లు కట్ చేయడానికి నాకు ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఇది వేస్ట్ కాకుండా దీన్ని యూజ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్లో పట్టి, ఈ పట్టి కోసం వచ్చేసి ఇక్కడ కోరన్సులు ఉన్నాయి కదా, వీటిని కట్ చేస్తున్నాను. ఇలా కోరన్సులు ఉన్నాయి కాబట్టి మనం ఫోల్డింగ్ అవసరం లేదు కదా, 1 కానీ 1.5 ఇంచు వెడల్పు కానీ కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్లో పట్టి కోసం అండి ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ సేఫ్ బెల్ట్ అనేది 2 తీద్దాం మనం. దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇలా ఇవి వచ్చేసి 4 వస్తాయి నాకు ఇందులో. ఇలా ఉంది కదా, వీటికి 4 వస్తాయి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు కొలుసుకున్నాం. నడుము లూజు వచ్చేసి 8.5 ఉంది కదా, మనం 7.5 తీసుకున్నాం. ఒక 1 ఇంచ్ వరకు తీసేయాలి, ఎందుకంటే ఇక్కడ డాట్ పడతాం కదా తగ్గిపోతుంది కాబట్టి మనము 1 ఇంచ్ తగ్గించుకొని 7.5 వేసేసుకున్నాం. ఇక్కడి నుంచి మనం 7.5 ఇంచులు అనేది సేఫ్ బెల్ట్ కోసం వేసుకున్నాము. తర్వాత ఈ చివర్లు ఎంత ఉంది, మనకు 3.5 ఉంది కదా, 3 పెట్టుకున్నాం. కిందికి వేసేస్తే మనకి పొట్ట ఒత్తుకున్నట్లు అవుతుందండి, కాబట్టి ఈ చివర్లో మనం 3 వేసుకున్నాం. మిడిల్ ఎంత ఉంది, 2 ఉంది, 2.5 వేసుకున్నాం. అంటే 1/2 ఇంచు ఖర్చు కోసం. ఈ చివర్లో ఎంత ఉంది, 3.5 ఉంది కదా, మనం 4 ఇంచులు వచ్చేలాగా వేసుకున్నాం. అంటే 1/2 ఇంచు ఖర్చు కోసం. ఇక్కడ రాలేదు నాకు, ఒక 1/2 ఇంచు ఇలా వేసేసుకుంటున్నాను. పైకి జరుపుకొని క్లాత్ 4 ఇంచులు వచ్చేలాగా ఇలా వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు, ఈ మిడిల్లో 2.5 ఇంచులు, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి 3.5. ఇలా చూసారా, మనకు సేఫ్ బెల్ట్ వెరైటీగా వచ్చింది.
ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ చిన్నగా వచ్చింది, ఇక్కడ చక్క సైడ్ పెద్దగా వచ్చింది. అంటే ఇక్కడ వెళ్ళే కొద్దీ వాళ్ళకి మజిల్ ఉండదు కాబట్టి సేమ్ బెల్ట్ అనేది ఇలా పైకి కట్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అంటే చెస్ట్ కిందనే ఉంటుంది, అలా కాకుండా ఇలా కిందికి కట్ చేస్తే చెస్ట్ ఉన్నది ఇక్కడైతే సేమ్ బెల్ట్ ఇక్కడ ఉండి ఇదంతా ఇలా లూజ్ లాగా పడిపోతుంది. కాబట్టి ఇలా తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా కట్ చేయండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందండి. మా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారనేసి మీకు కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. మన పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1/2 ఇంచ్ ఇస్తాం కదా అక్కడ. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ ఇచ్చాను. ఇది వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ రావడం కోసం ఇలా పెట్టాను. చూడండి, నేను 1 ఇంచ్ తగ్గించాను కదా, ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ తగ్గించాను కదా. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇలా డాట్ పట్టేస్తే సేమ్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా దీనికోసమే నేను 1 ఇంచ్ తగ్గించి వేసాను. ఇలా మనకి సేమ్ బెల్ట్ 2 వచ్చాయి కదా, మరొక 2 తీసుకుంటే ఇందులో సరిపోతుంది. ఇందులో మనం మరొక 2 సేమ్ బెల్టులు అలానే మన నెక్ పీస్ కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ పూర్తి అయిపోతుంది. చూడండి ఒకసారి, బ్లౌజ్ బ్యాక్ పార్ట్, దాని పట్టి, తర్వాత ఫ్రంట్ పార్ట్, దానికి సేమ్ బెల్ట్, అలానే దీనికి నెక్ పీస్ కూడా వేసుకోవాలి కదా మనం సెంటర్ నెక్ కట్ చేస్తున్నది. ఇది వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టికి వస్తుంది. ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇలా అన్ని తీసిన తర్వాత మిగిలిన క్లాత్లో ఇందులో మనం 2 సేమ్ బెల్ట్లు నెక్ పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం.